కాకినాడ ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఆలయ భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. శ్రీ వెంకటదుర్గ చేనేత వస్త్రాలయ అధినేత వింజమూరి వెంకట సుబ్బారావు, సతీమణి రాధ, కంతేటి సుజాత, రాణి భక్తులు, మహిళలు విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, భక్తురాలు రాణి, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయ భక్తులు పారాయణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ, తులసి మొక్కలు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, మల్లిపూడి మల్లిబాబు, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు, శ్రీనివాసాచార్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ మన భక్త బృందం చేత దిగ్విజయంగా జరిగింది. మన కమిటీ వారి సహకారంతో కూడా స్వామివారి కార్యక్రమం చాలా బాగా జరిగింది. తర్వాత గోవిందనామాలు, తర్వాత స్వామివారికి భగవద్గీత కూడా ఏకాదశి నాడు, బహుళ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణ కూడా చాలా బాగా జరిగింది. స్వామివారికి కూడా మన వెంకటదుర్గ వాళ్ళు ఇంకా అందరూ భక్తులు అందరూ కలిపి స్వామివారికి వెంకటేశ్వర విగ్రహాలు అది సమర్పణ చేశారు. తర్వాత భక్తులు అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి విగ్రహాలు కూడా స్వీకరిస్తారు. ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచిదండి. ఈ వెంకటదుర్గ శారీ మందిర్ వారు, మా రాణి గారు మరియు రాధా గారిచే ఈ ఆలాపన చేయించడం చాలా మనకి మంచి సంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఇలాగే చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ స్వామి సన్నిధిలో మేమందరం కూడా ఏరియాలో ఉన్న మన వెంకటదుర్గ శారీ మీద రాధ గారు, సుజాత గారు, శ్రీనివాస్ గారు, కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి మేము అందరూ కలిపి మేము సహకారంతో మేము ఎప్పుడు కూడా ఈ పూజలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గుడిని ఇంకా పెద్దగా హైలైట్ చేయాలని, ఇంకా పెద్ద గుడి చెయ్యాలని మా కోరిక. అందరి సహకారంతో మేము దేవుడి యొక్క నామాలు, హిందూ సంరక్షణ, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి వారి యొక్క సహకారంతో మంచి అభివృద్ధి చెందింది. గతంలో మరి ముమ్మడి బోరయ్య గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు, అలాగే మన మల్లిపూడి వెంకటేష్ గారు, వీళ్ళంతా మేమంతా కూడా మరి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి మరి గుడిని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో మరి చేస్తున్నారు. మరి లోపల మా మహిళా మండలి అంతా కూడా మరి ఇప్పుడు మొన్న కూడా మరి ఒక కార్యక్రమం చేశారు. ఈరోజు మా విష్ణు నామశాస్త్ర పారాయణం అత్యంత వైభవంగా మన రాధగారు, అంటే వెంకటదుర్గ చేనేత వస్త్రాలయ వారు, అలాగే రాణి గారు, అలాగే మన కాశీ గారు, వారి యొక్క సుజాత గారు, వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క కమిటీ అంతా నిర్ణయించుకుంది. మరి అదే ప్రకారంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఎల్లవేళ ఈ గుడి ఇంకా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడి సన్నిధిలో కోరుకున్నాం.